టీడీపీలో ఆయన ఒక సీనియర్ పొలిటీషియన్. కానీ పార్టీలో ప్రభుత్వంలో ఆయనకు దక్కాల్సిన గౌరవం మర్యాద దక్కటం లేదట. పేరుకు మాత్రమే ఆయన ఎమ్మెల్యే. పనులు చేద్దామంటే నిధులు లేవు, అలంకరిద్దామంటే ఎలాంటి పదవులు లేవు. ఇటు నిధులు అటు పదవులు లేక చివరికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాననే స్థాయికి ఆయనలో అసహనం గూడు కట్టుకుంది. ఇంతకీ ఆ సీనియర్ టీడీపీ నేతకు పార్టీ అధిష్టానం ప్రభుత్వంపై అంతలా అసంతృప్తి పెరిగింది. సొంత ప్రభుత్వంపైనే మాటల తూటాలు ఎందుకు పేలుస్తున్నారు? మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తెలుగుదేశం పార్టీలో చాలా సీనియర్ నేత. 5 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకుంది. 2024 ఎన్నికల్లో జనసేనతో పొత్తులో భాగంగా పెందుర్తి సీటును వదులుకోవాల్సి వచ్చింది. సర్దుబాటులో భాగంగా మాడుగుల నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ సీనియర్ నేత పరిస్థితి చూస్తే గతం ఘనం, నేడు శూన్యం అనే విధంగా తయారైంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో బండారు, అయ్యన్న, గంట, దాడి వీరభద్రరావు సీనియర్ నేతలుగా చలామణి అయ్యేవారు. ఈ నలుగురు మంత్రులుగా పనిచేసిన వారే. అయితే ఇదంతా గతం. ఎన్నికలకు ముందు మాడుగులను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు బండారు సత్యనారాయణమూర్తి. కానీ నేడు అటువంటి పరిస్థితి కనిపించలేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి తప్పితే కూటమి ప్రభుత్వంలో మాడుగులలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. దీంతో నియోజకవర్గ ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. రోజు రోజుకు ప్రజల నుంచి ఒత్తిడి పెరుగుతూ ఉండటంతో ఆయన సొంత ప్రభుత్వంపైనే మాటల తూటాలు పేరుస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదని బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన డీఆర్సీ సమావేశంలో జిల్లా మంత్రి, ఇన్ఛార్జ్ మంత్రులను బండారు నిలదీసినట్లు ప్రచారం జరుగుతోంది. మాడుగుల నియోజకవర్గానికి నిధులు కేటాయించడంలో వివక్ష చూపుతున్నారని ఆయన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లుగా సమాచారం. పలుకుబడి ఉన్న నాయకులకు నిధుల కేటాయింపు ఒక రకంగా, వెనుకబడిన నియోజకవర్గాలకు నిధుల కేటాయింపు మరో విధంగా ఉందని గట్టిగా ప్రశ్నించినట్లు చెబుతున్నారు. మీకు నిధులు ఇవ్వడం చేత కాదంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వెళ్లిపోతాను అని తనలో ఉన్న అసంతృప్తిని ఆయన బాహాటంగానే వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. బండారు ఇలా అసంతృప్తిని వ్యక్తం చేయడం ఇదేమీ తొలిసారి కాదు. జిల్లా మినీ మహానాడు వేదికగా తనలో అసంతృప్తిని గతంలో బయటపెట్టారు. హోంమంత్రి అనితను టార్గెట్ చేశారు. ప్రజలు అభివృద్ధి గురించి అడుగుతుంటే సమాధానం చెప్పలేక నియోజకవర్గంలో తిరగలేకపోతున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక కూటమి ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వంపైనే విమర్శలు చేయడం అనేది నేడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. నిధుల కేటాయింపులోనే కాదు, పార్టీ ప్రభుత్వ పదవుల్లోనూ తీవ్ర అన్యాయం జరుగుతోందని లోలోన రగిలిపోతున్నారు బండారు. తనకు సమకాలికుడైన అయ్యన్న పాత్రుడికి స్పీకర్ పదవిని చంద్రబాబు కట్టబెట్టారు. ఆయన కుమారునికి ఏకంగా రాజ్యసభ సభ్యునిగా అవకాశం కల్పించారు. కానీ సీనియర్ నేతైన బండారుకు మంత్రి పదవి లేదు. తన కుమారునికి పార్టీలో గాని ప్రభుత్వంలో గాని కీలకమైన బాధ్యతలు అప్పగించలేదు. తాము మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నామని, అలాంటి తమను విస్మరించడం, పక్కన పెట్టడం మంచి పద్ధతి కాదంటున్నారు బండారు. ఒకవైపు నిధులు, మరొక వైపు పదవులు లేక బండారు సత్యనారాయణమూర్తి తన సొంత ప్రభుత్వంపైనే తిరుగుబాటు చేసే పరిస్థితి ఏర్పడిందని రాజకీయ వర్గాల్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.